ప్రసాద్ కూడా ఇచ్చాను. కృష్ణయ్య రాగను కృష్ణయ్య రాబోయేటువంటి రోజుల్లో మన జోన్లో 1600 మందికి ఇవాళ మనకి ప్రమోషన్స్ వస్తున్నాయి. ఎవరు చప్పట్లు కొట్టుకోవాలి, ఎందుకంటే డిసిప్లిన్ అనేటువంటిది మరి అంత జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిగా ఇక్కడికి రాపూర్కి 3వసారి వస్తున్నాను. ఈసారి వచ్చినటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఈ సూపర్ 6 పథకం వచ్చిన తర్వాత మాకు ఇవాళ 100% ఓఆర్ వచ్చింది. రాష్ట్రం అంతా కూడా ప్రతి ఆర్టీసీ డిపో కూడా కళకళలాడుతూ ఉంది. చాలా సంతోషదాయకం. ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీ చాలా నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల కంటే కూడా విజయవంతం చేసినందుకు వారు కూడా అభినందించారు. ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రయాణికులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో మంచినీటి వసతి కానీ, టాయిలెట్స్ కానీ, క్లీనింగ్ కానీ, ఫ్యాన్లు కానీ ఇంకా ఏదైనా అవసరమైతే కూడా చూసి అవి కూడా పై అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. రెండవది, ఈ రోజున ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో, అటు డిపోల్లో బస్సు షెడ్యూల్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానీ, అదే రకంగా ఇక్కడ పారిశుద్ధ్యం క్లీనింగ్ పనులు చేసేటువంటి మహిళలు కానీ, వీళ్ళందరికీ కూడా ఇవాళ రెయిన్ కోట్స్ కానీ, అదే రకంగా వాళ్ళకి కావాల్సిన పైన వేసుకునేటువంటి కోట్ కానీ, ఇవన్నీ యాప్రాన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క పారిశుద్ధ్యం ఈ క్లీనింగ్ పని చేస్తున్నారో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కూడా సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఆర్టీసీ సజావుగా నడవాలంటే, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలా. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మా అధికారులు ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తారో అంతే బాధ్యతాయుతంగా కూడా ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా సెలవులు లేకుండా రాత్రింబవళ్ళు వర్షం అయినా సరే, ఎండ అయినా సరే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి అవుట్సోర్సింగ్ కార్మికుల్ని వాళ్ళని కూడా అభినందించాలని చెప్పేసి ఈ రకంగా చిన్న బహుమతులు వాళ్ళకు కూడా ఇచ్చి రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఈ ఆర్టీసీ స్వచ్ఛ రాపూర్ ఏదైతే ఉందో, స్వచ్ఛ రాపూర్ ఆర్టీసీకి మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్టీసీ రాపూర్కి మంచి పేరుంది, దాన్ని కొనసాగిస్తూ ఇంకా కొత్త కొత్త శ్రీశైలం బస్సులు కావాలని అడుగుతున్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మనకు బస్సులు వస్తాయి. 1500 బస్సులు ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేయడానికి కోసంగా ప్రపోజల్స్ పెట్టింది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏసీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు ఒక 1350 బస్సులు రాబోతున్నాయి. ఈ డీజిల్ ఖర్చులు తగ్గించుకుంటూ మేము ఎలక్ట్రికల్ బస్సులు, అదే రకంగా బ్యాటరీ బస్సులు, రకరకాలైనటువంటి కొత్త కొత్త పద్ధతులతో ఆర్టీసీ ఖర్చులు తగ్గించి దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యనే మా ఆర్టీసీ కార్మికులకి పదోన్నతులకి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. 1600 మందికి ఈ యొక్క నెల్లూరు 27 జోన్లో ఈ నెల్లూరు ఆర్టీసీ జోన్ ఏదైతే ఉందో దీంట్లో ఒక 1600 మందికి కూడా ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కార్మికుల విషయంలో కానీ, ప్రయాణికుల విషయంలో కానీ మెరుగైనటువంటి సౌకర్యాలు చేసుకోవడానికి కోసంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా రాపూర్ డిపోలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిందని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.